వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీటీడీలో భారీ ప్రక్షాళన, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు కారణం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే లేటెస్ట్గా టీటీడీ కేంద్రంగా జరుగుతున్న అనేక కీలక పరిణామాలు ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు అటు పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఏమి అంశాల మీద చర్చించారనే దానికి సంబంధించి పలు రకాల వార్తలు వస్తూ ఉన్నాయి, స్పెక్యులేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. హనుమాన్ ప్రాజెక్టుకు సంబంధించి డిస్కషన్ చేశారనో, ఇంకో హనుమాన్ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఎక్నాలజీ ఉంది. సో దాని గురించి పవన్ కళ్యాణ్ ఫోన్లో కూడా మాట్లాడొచ్చు, 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. కానీ అంత సుదీర్ఘంగా వీళ్ళు చర్చించారు ఇద్దరు కలిసి అంటే కీలక అంశం ఉంది అనేది ఈరోజు సచివాలయ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. అందులో కూడా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో టీటీడీ ప్రక్షాళన మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు అనేది నాకున్న సమాచారం. ఎందుకు ఆ దిశగా ఆ యాంగిల్లో ఫోకస్ పెట్టారంటే లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలే. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని అరాచకాలు జరిగినా ఎస్పెషల్లీ ఫోకస్ అయిన అంశం ఏంటంటే తిరుమల లడ్డూనే. పరకామణి ఇష్యూ తెర మీదకి వచ్చినా, ఆ తర్వాత ఆఖరికి శాలువాల్లో కూడా అక్కడ పూర్తి స్థాయిలో కుట్ర జరిగినా వాటిని ఆర్డర్ ఇచ్చినవి కాకుండా వేరే ప్లాస్టిక్ శాలువాలు తీసుకొచ్చి ఇచ్చారన్న అభియోగం వచ్చినా, ఇలాంటివి చాలా వచ్చినాయి. అన్నప్రసాదంలో కూడా కంటామినేట్ జరిగిందనే వార్తలు వచ్చినా, వీటన్నిటికంటే అత్యంత భయంకరంగా ఫోకస్ అయిన ఇష్యూ ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారమే. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు తనకు వచ్చిన ఐడీడీబీ రిపోర్ట్ పట్టుకుని ఆయన దీనిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది, కోట్లాది మంది భక్తుల మనోభావాలతోని వైసీపీ ఆడుకుంటుంది అని చెప్పి ఆయన విమర్శలు చేయడం కానీ, దాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారు. మొత్తం చాలా రప్చర్ అయింది ఆ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్లో పడ్డారు. అయితే ఈ అంశం మీద వైసీపీ కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టులు తలుపు తట్టే ప్రయత్నం చేసింది, సుబ్బారెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ ఏర్పాటు కావడం, సిబిఐ సిట్ని ఏర్పాటు చేయడం, సిట్ లేటెస్ట్గా కోర్టులోని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాంట్లో ప్రొసీడింగ్ ల్యాప్సెస్ ఉన్నాయి, ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీరు ఈ విషయం మీద ఫోకస్ పెట్టాలని చెప్పడంతోనే సింఘాల్ని ట్రాన్స్ఫర్ చేశారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు అంతకుముందు ఆయనే స్వయంగా తెచ్చిపెట్టుకున్నారు, అదేవిధంగా ఆయన మళ్ళీ అనిల్ సింఘాల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక దాంతోపాటు ఏం చెప్పారంటే, గతంలో చెప్పినట్టు ఐడీడీబీ రిపోర్ట్ చెప్పినట్టు యానిమల్ ట్రేసెస్ మేము గుర్తించలేకపోయినా బట్ ఆ రిపోర్ట్ మాత్రం యానిమల్ ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పిందనే అంశాన్ని దానిలో మెన్షన్ చేశారు. అంతేకాకుండా అసలు అది నెయ్యే కాదు, దాంట్లో అది మొత్తం అడల్ట్రేషన్ జరిగింది లడ్డూలో, అది అసలు నెయ్యి కాదు, అది కెమికల్స్తో నిండిన ఒక పదార్థం అని చెప్పేసింది సిట్టు. ఈ క్రమంలోనే వైసీపీ ఏం చేసింది, దానిలో అసలు అది నెయ్యే కాదన్న అంశాన్ని వదిలేసి కేవలం ఈ అంశాన్ని తీసుకుంది, యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేయడం కానీ ఇది చాలా దూరం వెళ్ళింది. ఇది ఇక వాళ్ళు ధర్నాలకు నిరసనలకు పిలుపునివ్వడం, అంబటి రాంబాబు వెళ్ళి టీడీపీ నేతలంతా ఫ్లెక్సీలు పెట్టారు చాలా కాన్స్టిట్యున్సీలో, వాటిని తొలగించే ప్రయత్నం చేయడం, మహాపాపం పేరుతో ఫ్లెక్సీలు పెడితే వాటిని స్వయంగా తొలగించే ప్రయత్నం చేయడం, టీడీపీ క్యాడర్ అడ్డుకోవడం, ఈయన చంద్రబాబు నాయుడిని బూతులు తిడతాం, వాళ్ళ తల్లిదండ్రులను కూడా బూతులు తిడతాం, ఆయన అరెస్ట్ చేయడం, ఆయన ఇంటి మీద ఆయన ఇల్లు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది, ఆయన అరెస్ట్ అయ్యి 18 రోజులు జైల్లో ఉన్నారు. దీన్ని ఒక సానుభూతి అంశంగా వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒక కాపు సామాజిక వర్గంలో టైగర్ అయిన అంబటి రాంబాబును ఈరోజు విక్టిమ్ చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక సామాజిక వర్గాలను కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం అయితే జరుగుతోంది వైసీపీ నుంచి. ఒకవైపు ఇంత జరుగుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడల్ట్రేషన్ జరగట్లేదని చెప్తా ఉంటే, ఒకవైపు స్వయాన ఆయన సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని 10 సార్లు చెప్పారు ఇప్పుడు ఆయనకి. ఇక ఇదే అంశంలో నేషనల్ మీడియా కూడా దీన్ని టేక్ ఓవర్ చేసింది, చాలా సీరియస్గా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో వైరల్ చేసింది. సో వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్లో పడింది ఈ అంశంలో. ఇక దీన్ని నెగిటివ్గా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉన్న క్రమంలో వైసీపీ అటు కూటమి సభ్యులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కానీ మాధవ్ కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా కాల్ఫర్ చేశారు. ప్రెస్ మీట్లో కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దానికి అనుగుణంగానే మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటైంది. ఈ రోజున ఏర్పాటైన తర్వాత ఈ అంశం మీద సుబ్రహ్మణ్య స్వామితోని వీళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ సింగిల్ మెన్ కమిటీ అవసరం లేదు అని చెప్పి, బట్ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి, సో సిట్ రిఫర్ చేసింది కాబట్టి ప్రభుత్వం చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు ఆ పిటిషన్ హీరింగ్ కూడా తీసుకోవాలి. సో దాంతో ఇంకొకసారి వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు. సో ఈ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిది అనే చర్చ జరుగుతోంది. ఇంకోవైపు అటు చాలామంది పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఇప్పటికైనా దీన్ని రాజకీయాల్లోకి లాగొద్దు, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ అంశాన్ని కానీ రిక్వెస్ట్ వస్తూ ఉన్నారు. అందుకని ఏకసభ్య కమిటీ రిపోర్ట్ వచ్చినట్లయితే ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ ఉంటుంది అని చెప్పి అసెంబ్లీ వేదికగా అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మొన్న క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సందర్భంలో ఈరోజు సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు విషయంలో కొన్ని విజువల్స్ బయటికి రావడం, కొన్ని వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఇటువైపు నుంచి చెప్పేది ఏంటంటే టీడీపీ వైపు వాదన, ఆ విజువల్స్ అన్నీ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో ఏఐ వీడియోస్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.
కానీ దానికి బేస్లెస్గా చెప్తా ఉన్నారనేది మనకు అర్థమవుతోంది. నిన్న ఆయన బిఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు, ఆ విజువల్స్ నావేను, గతంలో నాకు అయితే కొంత జరిగింది, దాంట్లో ఏ వీడియోస్ కొన్ని వాడారు అని చెప్తూనే మరోవైపు ఏం చెప్పారంటే ఆయన గతంలో నాకు 30-40 ఏళ్ల నుంచి ఆ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు. సో వైఎస్ఆర్సీపీ దీన్ని హైలైట్ చేస్తూ ఉంది. ఎందుకు హైలైట్ చేస్తూ ఉందంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం దొరికినట్లయింది ఈ అంశంతో. గతంలో పృథ్వీరాజ్ ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మీద చిన్న ఎలిగేషన్, ఒక ఆడియో బయటకు వస్తేనే దాన్ని చాలా టీడీపీ అండ్ దెన్ జనసేన వీళ్ళు బాగా హడావిడి చేశారు దాని మీద. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ని ఆ రోజు వెంటనే తొలగించడం జరిగింది, ఆయన రాజీనామా కూడా చేశారు ప్రభుత్వ ఒత్తిడితోటి. సో ఈ క్రమంలోనే చైర్మన్కే సంబంధించి మరి ఇలాంటి విమర్శలు వస్తే, ఇలాంటి వీడియోలు కూడా బయటకు వస్తే మీరెందుకు అతన్ని పక్కన పెట్టడం లేదు అనేది ఏదైతే వైఎస్ఆర్సీపీ దాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సమయంలో అటు బిఆర్ నాయుడు కూడా మాట్లాడుతూ మీడియా ముందు ఆయన చంద్రబాబు నాయుడు రిజైన్ చేయమంటే క్షణంలో నేను రిజైన్ చేస్తానని మాట్లాడారు. సో ఈ రెండు కూడా వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్లయింది వైఎస్ఆర్సీపీకి. చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో విమర్శలు వచ్చాయి కాబట్టి పక్కన పెట్టాలి అని. ఒకవేళ ఇన్ కేసు పక్కన పెడితే సో మేము అప్పర్ హ్యాండ్ వైసీపీ సాధించినట్లు అవుతుంది అనేది ప్రభుత్వంలో ఉన్న వాదన. అసలు నిజానికి ఈ ఇష్యూస్ ఏమి లేకుండా ఉండాలి అంటే అసలు టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండకూడదు అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇలాంటి దేవాలయాల మీద. కానీ ఈరోజు ఇన్బిల్ట్ అయిపోయినాయి, టీటీడీ ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడలేదు మనం. అందుకే గత ప్రభుత్వంలో కూడా అన్ని అరాచకాలు జరుగుతూ వచ్చాయి. సో ఈరోజు ఈ ఇష్యూ నిజంగానే సెన్సిటైజ్ అవుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఒక దశలో ఇరుకుని పడుతున్న పరిస్థితుంది ఇలా ఇదే క్యారీ ఫార్వర్డ్ చేసే విషయంలో. అందుకనే ఈరోజు వాళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. ఈ విషయం మీద మాత్రం ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకునే దిశగా వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే టీటీడీ బోర్డు చైర్మన్ పక్కన పెడతారనే ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. ఇప్పటికే సింగాల్ని కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు అటు సిట్టు రెఫర్ చేయడంతోనే. అంత ఫర్మ్గా ఉన్నారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. బట్ జగన్మోహన్ రెడ్డి మీద మాకు కోపం లేదు, జగన్మోహన్ రెడ్డి నిందితులను వెనకేసుకొస్తున్నారు కాబట్టి ఆయన మీద కోపం అని చెప్తా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు ఏకంగా చైర్మనే ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో ఇరుక్కోవడం, అవి బయటికి రావడం ఈరోజు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడేస్తూ ఉంది, టార్గెట్ చేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున ఈ అంశం మీద ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చేందుకే వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. రేపో మాపో టీడీటీకి సంబంధించి ఒక సంచలన నిర్ణయం బయటకైతే రాబోతుంది అనే చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో వాళ్ళిద్దరి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.